కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంతరి హాల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, ఎన్జీఓస్ జిల్లా నాయకులు వెంగల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. స్మరించుకుంటూ ఈ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే జరపడం చాలా సంతోషము. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ పుస్తకంలో నాకు 8వ తరగతి అనుకుంటా ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక చాప్టర్ ఉండేది. నేను సైన్స్ స్కూల్ కోరుకోలో చదువుకున్నా, సిబిఎస్ఈ పుస్తకం. నాకు డాక్టర్ పేర్లు ఎవరికి తెలియదు, కానీ మన ఫస్ట్ టైం మెడికల్ ఫీల్డ్లో ఒక మహిళ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె గురించి చదివిన తర్వాత నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో మెడికల్ ఫీల్డ్కి నేను డిఫెన్స్కి పోవాల్సింది, మెడికల్ ఫీల్డ్కి కన్వర్ట్ చేయడానికి ఆమెకు కూడా ఒక కారణమే. సో అట్లాంటి మహిళ సేవలు వాళ్ళ జీవితాంతము త్యాగం చేసేసారు. వాళ్ళ ఫ్యామిలీస్ లేవు, ఏం లేవు, కేవలం మానవ సేవ, దట్టు రోగులపై శ్రద్ధ. మీరు వింటారు మదర్ తెరిసా కంటే ఇంకా చాలా. నేను ఒక సినిమా కూడా చూశాను ఇంగ్లీష్లో, ఎప్పుడో వస్తే చూడండి, ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె ఎంత రాత్రి పగళ్ళు ఎంత బాగా సేవ చేసేది. చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. నిజంగా ఆమెది సెలబ్రేట్ చేసుకోవడము, నేను ఇక్కడ అతిథిగా రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఆమెను ఆదర్శంగా తీసుకొని, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మీరంతా ఉన్నారు, ఆమెను ఆదర్శంగా చేసుకోండి. మీరు మీ వంతు కృషి చేస్తే హర్ సోల్ వేర్ ఎవర్ షీ ఈజ్ ఇట్ విల్ బి బ్లెస్డ్. ఆమె సోల్ ఇంకా తిరుగుతూ ఉంటుంది మీ చుట్టూ, హాస్పిటల్ చుట్టూ. అంటే అంత గొప్ప సేవ చేసింది. ఎన్ని సంవత్సరాలైనా కూడా స్టిల్ ఆమె హాస్పిటల్ పేషెంట్స్ వైపే ఆమె సోల్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసిన సేవలు డెఫినెట్గా ఆమెకు మెసేజ్ పోతున్నాయి. అందుకని దయచేసి కష్టపడి పనిచేయండి, బాగా చేయండి. మనం ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి. రాయలసీమలో ఇది పెద్ద హాస్పిటల్. మనకు రాయలసీమే కాదు, తెలంగాణ నుంచి కూడా చాలా పేషెంట్లు వస్తున్నాము. మనము వేరే రాష్ట్రం అని అనుకోకుండా మన రాష్ట్రంతో సరి సమానంగా